ఆస్తిక వృత్తాంతం. వెళ్ళిందే కానీ అనుక్షణము అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలు నిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు, జ్ఞానీంద్రుడు అయ్యాడు. నారాయణాంశ సంభూతుడయ్యాడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణరత్న వస్త్రరాశులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసమయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. కుర్రవాడికి గురువు పట్ల, ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తికుడు ఆస్తికుడు అన్నారు. శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగి అయి గురువు శంకరుని నమస్కరించడానికి తిరిగి వచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యప ప్రజాపతి కూతురిని, మనుమడిని చూసి ఆనందాశ్రువులు రాల్చాడు. బ్రాహ్మణులకు విందులు చేశాడు. 100 లక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్యలు దితి, అదితి సంబరపడ్డారు, ఆశీర్వదించారు. తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే నివసించారు. ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటి నుంచి 7 రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటు వేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలి వెలుతురు చురని భవనంలో దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. 6 రోజులు గడిచాయి. 7వ రోజు వచ్చింది. పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు. ఇద్దరికి సంవాదం జరిగింది. ఇద్దరు పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడిచ్చిన మణిని తీసుకొని ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు. మంచం మీద పడుకున్న పరీక్షిత్తును కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జన్మేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వహించాడు. జన్మేజయుడు సర్పజాతి మీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చిపడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగు పరుగున వెళ్ళి ఇంద్రుణ్ణి శరణు వేడాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇది తెలిసిన జన్మేజయుడు విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమంలో చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో ఇంద్రాది దేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మానసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తికుణ్ణి జన్మేజయుడు సన్నిధికి పంపించింది. ఆస్తికుడంతటివాడు తన యజ్ఞానికి వచ్చాడని జన్మేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలు చేశాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర, తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తికుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జన్మేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు. విప్రులు, మునీశ్వరులు, దేవతలు వెళ్ళి మానసాదేవిని దర్శించారు, పూజలు చేశారు. ఎవరి మటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజా సంబరంతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు. షోడశోపచారాలు చేశాడు. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. నారద, ఇది మానసాదేవి ఆఖ్యానం. ఏమన్నా సందేహాలున్నాయా? ఇంకా ఏదైనా వినాలనుకుంటున్నావా అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ మహర్షి.